హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇందిరా మింట్‌కి సంబంధించి మరొక అప్డేట్‌తో మీ ముందుకైతే వచ్చాను. ఇప్పుడు చాలామంది మనకు కామెంట్ అయితే చేస్తున్నారు. దాని గురించి వీడియోలో మాట్లాడుకుందాం. ఇందిరా మిల్లుకి సంబంధించి ఏదైతే టోకెన్ అడ్వాన్స్ ఉంటుందో అది రూ. 10,000 ఎప్పుడు పే చేయాలని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. మరికొంతమంది నా పేమెంట్ ఫెయిల్డ్ అయింది. మరి అమౌంట్ రీఫండ్ వస్తుందా రాదా అని చెప్పేసి మరి కొంతమంది కామెంట్ అయితే చేస్తున్నారు. ఈ రెండిటి గురించి మాట్లాడదాం ఈ వీడియోలో. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే పేమెంట్ ఉంటుందో అది మీరు పే చేసిన తర్వాత ఫెయిల్డ్ అయితే మళ్ళీ మీరు యూపీఐ ద్వారా చేస్తారు కాబట్టి యూపీఐకి 5 డేస్లో నుంచి 7 డేస్లో క్రెడిట్ అయితే అవుతుందండి. మళ్ళీ మీరు దాన్ని పే అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకోటి దానికి లాస్ట్ డేట్ అయితే అనేది ఇంకా ఇప్పటికీ ఫిక్స్ అయితే చేయలేదు. ఇప్పుడు ఏదైతే ఈ అప్లికేషన్ ఉందో ఇది వచ్చేసి మనకు నెక్స్ట్ మంత్ ఆగస్టు 10 వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉంది. ఈ అప్లికేషన్ చేసిన తర్వాత ఇది అడ్వాన్స్ అనేది మీరు పే చేయొచ్చు. తర్వాత మీకు ఎప్పుడైతే ఇల్లు నిర్మించిన తర్వాత మీకు ఎప్పుడైతే ఇల్లు అలాట్మెంట్ అవుతుందో అప్పుడు మీరు ఫస్ట్ 1 మంత్ 1,00,000 రూపీస్ కట్టాలి. సెకండ్ మంత్ మరొక 1,00,000 కట్టాలి. థర్డ్ మంత్ వచ్చేసి 4 lakhs అనేది పే చేయాలి. మొత్తం 6 lakhs అనేది మీకు ఇల్లు అలాట్మెంట్ అయినాక పే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు టోకెన్ అడ్వాన్స్ కింద 10,000 అయితే చెల్లించాలి. అది అప్లికేషన్ అయిపోయిన తర్వాత చేయాల్సి ఉంటుంది. దానికి ఇక లాస్ట్ డేట్ అయితే ఏం లేదు. ఈ ఫెయిల్డ్ అయిన వాళ్ళు టెన్షన్ పడకండి, మళ్ళీ మీకు అమౌంట్ అయితే రీఫండ్ అవుతుంది. ఇంకోటి ఏపీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కొంతమంది కామెంట్ అయితే చేశారు. ఏపీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవద్దండి. ఓన్లీ తెలంగాణలో ఉంటూ తెలంగాణలో నివసిస్తున్నట్టుగా వాళ్ళకి ఆధార్ కార్డు ఉంటే మాత్రం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే L2 వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. L2 వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అండి. దీనికి సంబంధం లేదు. ఇక మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మరొక వీడియో ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.